సో, థైరాయిడ్ రావడానికి థైరాయిడ్ వచ్చిన తర్వాత లోపల జరిగేటటువంటి మార్పులేంటి? నమస్తే. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. సో, థైరాయిడ్ అనేది మనకందరికి తెలుసు. థైరాయిడ్ గ్లాండ్ గొంతు దగ్గర ఉంటుంది. అది థైరాయిడ్ హార్మోన్స్ సెక్రీట్ చేస్తుంది. అవి బాడీ పైన బాడీ లోపల ఉన్న అన్ని టిష్యూస్‌ని కూడా వాటి యొక్క ఫంక్షనింగ్‌ని రెగ్యులేట్ చేస్తాయని. బట్ ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది పని చేయాలి, థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేయాలంటే తనంతట చేయలేదు. దానికొక స్టిమ్యులేషన్ కావాలి. ఆ స్టిమ్యులేషన్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటి వేరే హార్మోన్ ద్వారా వస్తది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్రెయిన్ కిందన ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ యాంటీరియర్ పిట్యూటరీ యొక్క భాగం నుంచి ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్‌హెచ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్‌ని స్టిమ్యులేట్ చేయడం, తద్వారా టీ3, టీ4 అనే థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, మళ్ళీ అగైన్ దీంట్లో ఉండే ఒక హార్మోన్ మళ్ళీ పిట్యూటరీకి వెళ్లి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క సెక్రీషన్స్‌ని రెగ్యులేట్ చేయడం జరుగుతది. ఇదంతా కూడా ఇనీషియల్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తదంటే బ్రెయిన్‌లో ఉండే హైపోథాలమస్ దగ్గర నుంచి వస్తుంది. ఈ హైపోథాలమస్ అనేది టీఆర్‌హెచ్ అనేటటువంటి ఒక హార్మోన్‌ని రిలీజ్ చేసి యాంటీరియర్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేయడం, తద్వారా టీఎస్‌హెచ్ రిలీజ్ అవ్వడం. ఈ యొక్క టీఎస్‌హెచ్ ద్వారా థైరాయిడ్ గ్లాండ్ నుంచి టీ3, టీ4 రిలీజ్ కావడం. ఇది బాడీ ప్రాసెస్ ఒక సైకిల్‌లా జరుగుతుంటుంది. బట్ బికాస్ ఆఫ్ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ ఏదైనా విపరీతమైనటువంటి బాధకు గురైనా, లోపల దాచుకునే బాధని, బయటకి చెప్పుకోలేనటువంటి బాధలు ఎక్కువగా గురవుతున్న గ్రీఫ్ అంటాం. సో, ఇలాంటి కండిషన్స్ ఉండేటప్పుడు ఎక్కువ మందికేంటంటే థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్సెస్ అనేవి చూస్తూ ఉన్నాం. వేరే అదర్ డిసీజెస్ సప్రెషన్స్ వల్ల థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది. కొన్ని రకాల మెడిసిన్స్ యొక్క సప్రెషన్స్ వల్ల థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్సెస్ కూడా చూస్తున్నాం. వీటితో పాటుగా ఎమోషనల్ ఇంబాలెన్సెస్, కొంత జెనెటికల్ లెవెల్ ఆఫ్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా థైరాయిడ్ యొక్క హార్మోన్ ఇంబాలెన్స్‌కి లీడ్ చేస్తది. దీనివల్ల మనకి ఐదర్ థైరాయిడ్ హార్మోన్ విపరీతంగా స్పీడ్‌గా పనిచేసి హైపర్ థైరాయిడిజంలోకి వెళ్ళిపోవచ్చు. లేదు స్లోగా అయిపోయి హైపోథైరాయిడిజంలోకి వెళ్ళిపోవచ్చు. 2 డిజార్డర్సే. రెండిటిని ఎలా గుర్తిస్తాం సార్? హైపర్ థైరాయిడ్‌లో ఏంటంటే బాడీ అనేది మెటబాలిజం చాలా స్పీడ్‌గా జరిగిపోతది. స్పీడ్‌గా జరిగిపోవడం వల్ల బాడీలో ఎక్కడా కూడా అక్యుములేషన్ జరగదింక. కంప్లీట్‌గా బాడీ ఫ్యాట్ అంతా కూడా లాస్ అయిపోతది. మజిల్ లాస్ అయిపోతది. విపరీతమైనటువంటి ఫిట్‌నెస్ వచ్చేస్తుంది. వెయిట్ లాస్ వచ్చేస్తుంది. కేవలం ఒక స్కెలిటన్ లాగా బోన్స్ మాత్రమే కనిపించడం జరుగుతూ ఉంటాయి. వాళ్ళలో కళ్ళు కూడా ఐ బాల్స్ అనేవి ఉబ్బిపోయి గ్రేవ్స్ డిసీజ్‌గా కూడా చెప్తాము. థైరాయిడ్ గ్లాండ్ అనేది పెరిగిపోతది. థైరాయిడైటిస్ డెవలప్ అవుతది. లూజ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. విపరీతమైన వీక్‌నెస్ వస్తది. చేతులు, కాళ్ళు గట్రా వణికినట్టుగా అయిపోతది. నెర్వ్ వీక్‌నెస్ వస్తది. ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. వీటితో పాటు అందరికీ కామన్‌గా ఉండే కండిషన్స్ హెయిర్ లాస్ థైరాయిడ్‌లో. ఇవి కామన్‌గా ఉంటాయి. సో, ఇవి హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు. అదే హైపోథైరాయిడిజం వస్తే దీనికి కంప్లీట్‌గా ఆపోజిట్ అన్నమాట. బాడీలో విపరీతంగా ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతది. వెయిట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. హెయిర్ విపరీతంగా ఊడిపోతది. బాడీ చాలా స్లో అయిపోతది. స్లగ్గిష్ అయిపోతది. లేజీ అయిపోతది. ఏ పని చేసినా వెంటనే విపరీతమైన వీక్‌నెస్ గురవుతారు. విపరీతంగా నిద్రకి వెళ్ళిపోతా ఉంటారు. సో, సాటిస్ఫైడ్ లైఫ్ స్టైల్ అనేది అంటే బాడీ అనేది వీక్‌నెస్ ఎక్కువ గురవుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ సిస్టమ్ విపరీతంగా ప్రాబ్లమ్ అయ్యి కాన్‌స్టిపేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. మజిల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగొస్తాయి. బోన్స్ అరుగుదల అంటే జాయింట్ అరుగుదలలు ఎక్కువగా వస్తాయి. బోన్ వీక్‌నెస్‌లొస్తాయి. కాల్షియం డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, హైపోథైరాయిడిజం ఉన్నటువంటి ఆడవాళ్ళలో మిగతా హార్మోన్స్ ఇంబాలెన్స్ కూడా వచ్చి పీసీఓడీ లాంటివి డెవలప్ అవుతాయి. సో, పీసీఓడీ అంటే ఏంటంటే ఓవరీస్ పైన చిన్న చిన్న సిస్టులు లాంటివి ఫార్మ్ అవ్వడం. ఆ సిస్టులు ఎక్కువ ఫార్మ్ అవ్వడం వల్ల ఓవరీస్ సరిగ్గా పనిచేయకపోవడం, తద్వారా మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ రావడం, మెన్సెస్ సరిగ్గా అవ్వకపోవడం, అది ఓవ్యులేషన్ పైన ఎఫెక్ట్ చూపించడం, తద్వారా ఇన్‌ఫర్టిలిటీకి సంతానలేమికి దారితీయడం జరుగుతుంది. అలానే మగవాళ్ళలో కూడా స్పెర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళలో లేదంటే బీపీతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇతరత్ర కారణాలుంటాయి. బట్ వీళ్ళలో ఎక్కువ శాతం ఏంటంటే స్పెర్మ్ అనేది హెల్తీగా లేకపోవడం, లేదంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇవి కూడా ఇన్‌ఫర్టిలిటీకి లీడ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకు థైరాయిడ్ యొక్క ఇంబాలెన్సెస్‌లో బాడీలో కనిపించేటటువంటి సింప్టమ్స్.